హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుషా స్మైల్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిట్నెస్ ఛాలెంజ్. కంపల్సరీ నేను చేస్తున్నా అనుకున్నారు, కానీ నేనైతే కాదు. నేను డైటే సరిగా ఫాలో కాను, ఇంకా ఫిట్నెస్ ఏం చేస్తాను. ఫిట్నెస్ అయితే ఛాలెంజ్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది, అంటే ఫిట్నెస్ ఛాలెంజ్ అని చెప్పేసి ఛాలెంజ్ 30 days ప్రోగ్రామ్ అన్నట్టు. అంటే 30/30 అంటే November 1st to November 30 దాకా ఇంకా ఈ ఛాలెంజ్లో అందరూ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, ఫ్రీ ఎంట్రీ. అయితే మేము కూడా చూద్దామని చెప్పేసి అట్లా వెళ్ళినాం. సో నేను కూడా ఇంకా ఛాలెంజ్ అయితే ఏం చేయలేదు, కానీ అక్కడ అన్నీ ఏమంటారు, ఇక్కడ జిమ్ చేసుకునే వాళ్ళు జిమ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేసే వాళ్ళు సైక్లింగ్ చేస్తారు. ఇక్కడ చూడండి, అక్కడ ముందు స్టేజ్ ఉంది, ఆ స్టేజ్ పైన ఒక దగ్గర 10 members అట్లా చెప్తున్నారు ఫిట్నెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా జంబో డ్యాన్స్ లాగా అట్లా వేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి కూడా. వాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళు చూడ జంపింగ్ ఎట్లా వేస్తున్నారు. నాతోనైతే కాలేదు, కానీ నేను చేయలేదు, కానీ జస్ట్ చూసిన అంతే. ఫిట్నెస్ చేస్తే ఇట్లా ఉండాలి, ఫిట్గా ఉంటుంది బాడీ. కానీ నాకైతే అట్లేం లేదు. ప్రజెంట్ అయితే అట్లాంటివి అయితే నేను అనుకోవట్లేదు. ఫిట్నెస్ చేద్దాము, డైటే సరిగా చెప్తున్నాను, డైటే సరిగా ఫాలో కాను. ఇంకా ఫిట్నెస్ ఏం చూస్తాను, కానీ అక్కడ చేస్తుంది పైన కనిపిస్తుంది కదా స్క్రీన్లో, అది డ్యాన్స్ చేస్తుంటే మా వాడు కూడా డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి ముందరికి వెళ్ళిండు, కానీ వాడితో అయితలేదు. కానీ ముందు కొద్దిసేపు అయిన తర్వాత వాడే ఇంకా ముందు పాప చేస్తుంది కదా, పాపలాగా చేయాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సరే అని చెప్పేసి వాడు కూడా ఇంకా అట్లా చేసిండు కొంచెం. ఆ తర్వాత మళ్ళీ అది లైట్స్ కోసం వాడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది అన్నట్టు. ఏంటి ఇట్లా వస్తున్నాయి లైట్స్ అని చెప్పేసి. ఎవరికైనా చిన్నపిల్లలకి కొంచెం లైట్స్ వస్తే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా, వాడు కూడా అంతే ఇంకా కొంచెం ఎగ్జైట్ అయిపోయి ఇంకా కొద్దిసేపు వేసిండు. కానీ నేను పట్టుకుంటేనే వాడు డ్యాన్స్ చేస్తాడు, లేకపోతే మాత్రం చేయడాట. అందుకోసం నా హ్యాండ్ మాత్రం వీడవాడు. ఎక్కడికి వెళ్ళినా అంతే, నా తోకి వెనుక నారాయణ లాగా వచ్చేస్తాడు వాడు. ఏంటంటే వాడు మెంటర్ మామ్స్ బేబీ అన్నట్టు అట్లనే ఉంటాడు మావాడు. కొంచెం ఋషియాడంటే మమ్మీ అంటే ఋషికేష్ అన్నట్టు అట్లా ఉంటుంది మా ఋషియాడితోనే. కొద్దిసేపు వేసిండు, ఆ తర్వాత చెయ్యు అని అంటే అట్లా కొద్దిసేపు లైట్స్తో ఆ ముందు నేను స్క్రీన్ పెట్టించిన, ఆ స్క్రీన్ చూసుకుంటే కొంచెం చేసిండు. ఆ తర్వాత ఇంకా ముందటికి వెళ్ళిపోతే అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, అంత బ్రాండ్ షాప్స్ ఉన్నాయి. అక్కడ కూడా టీషర్ట్స్ అవి ఇవి ఇస్తున్నారు. కానీ దీనికి ఒక టీషర్ట్ ఉంటుంది, ఆ గ్రీన్ కలర్లో ఉంది. ఆ టీషర్ట్ ముందుగానే అప్లై చేసుకోవాలట, కానీ మేమైతే అప్లై చేసుకోలేదు. పాపం మా ఆయన ఎప్పుడు ట్రై చేస్తాడట అప్లై చేద్దామని, కానీ డేట్ అయిపోతుందట. ఎప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి ఎందుకో చేద్దాం అనుకున్నాడు, కానీ పాపం మిస్ అయిపోయింది ఈసారి కూడా. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ లక్ చూడాలా, వస్తుందా రాదా టీషర్ట్ అన్నది. పాపం టీషర్ట్ వేసుకొని అట్లా రన్నింగ్ అంటే ఒక డే అందరు కలిసి షేక్స్తోని రన్నింగ్ చేస్తారంట. ఆ డే వెళ్ళకపోవచ్చు, మా ఆయనకు వీలు కదా నాకైతే తెలియదు, కానీ చూద్దాము ఈసారి అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాడు, కానీ పాపం కుదరలేదు. ఈసారి కూడా మిస్ అయిపోయింది. మా వాళ్ళనే అనుకుంటా, ఏదో ఒకటి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అని చెప్పేసి మేము దాదాపు అయితే ఈ వీకెండ్స్లో ఇంకా బయటికి వెళ్ళడమే ఉన్నది కదా. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఈవెంట్ అనుకుంటూ. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిందంటే మెయిన్గా అయితే వింటర్లో ఈ 3 months అయితే కంటిన్యూ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుందంట. ఎందుకంటే ఈ సమ్మర్ వస్తే ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళడం కుదరదు కదా ఎవరికైనా కూడా. సమ్మర్లో ఇక్కడ బాగా ఎండ కొడుతుంది కదా, అందుకోసం ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరు. వింటర్ సీజన్లోనే ఆల్మోస్ట్ ఆల్ బీచ్లని ఇట్లాంటి ఫిట్నెస్ ఛాలెంజెస్ అని చాలా ఇంకా ఇట్లానే ప్రతి ఒక్క ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఇట్లా ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక ఈవెంట్. ఇక్కడ ఈ 3 months ఇంకా నేను కూడా ఉంటాను కాబట్టి ఇంకా నేను కూడా ఇట్లానే ఏదో ఒక ఈవెంట్కి పోయేసి ఇట్లా మీకు వీడియోస్ వేసుకుంటూ పెడుతూ ఉంటాను. ఇంకా వాటిని మీరు కూడా పాపం మా ఆయన కష్టపడుతుంది చూడండి. వాడికి వాడికి సైకిల్ ఉంది, కానీ ఎందుకో ఏమో వాడికి ఇంకా సైకిల్ అంటే అంత ఇంట్రెస్ట్ నాకైతే అర్థం కాదు. ఆ ముందు అందరు సైకిల్ పక్కన ఇంకా సైకిల్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తుంటే నేను కూడా చేస్తా అని చెప్పేసి ఈ పాప కూడా అండి మా వాడు సైక్లింగ్ చేస్తుంటే ఆ పాప కూడా డిఫరెంట్గా చూస్తుంది. మేమేంది అని అంటే పడిపోతాడేమో, ఎందుకంటే సపోర్ట్ లేదు, అటు ఇటు ఏం సపోర్ట్ లేదు. వాడికున్న సైకిల్లో మాత్రం కొంచెం వెనకకి బ్యాక్ సపోర్ట్ ఉంది, అందుకోసమే భయం పట్టింది కింద పడితే. మళ్ళీ మొన్ననే ఒకసారి పడ్డాడు, అందుకోసమే మరి కొంచెం కేరింగ్ ఎక్కువ అన్నట్టు. ఫస్ట్ కిడ్ కదా, ఎవరికైనా కొంచెం కేరింగ్ ఎక్కువనే ఉంటుంది. ఇంకా సెకండ్ కిడ్ ఎట్లుంటుందో కానీ కొంచెం ఫస్ట్ కదా మావాడు,
మా వాడైతే ఫస్ట్ కాబట్టి అందుకు కొంచెం మేము కేరింగ్ ఎక్కిస్తాం కావచ్చు, మేబీ అట్లా అనిపిస్తుంది నాకు చూస్తే. ఇప్పుడు ఇంకా సైక్లింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇప్పుడు థ్రెడ్మిల్ ఇట్లా చేస్తాడు చూడండి. థ్రెడ్మిల్ కూడా చేస్తా అని చెప్పేసి ఇది ఎక్కుతాడు, కానీ వాటితో కాలేదు. ఇంకా కోచ్ వచ్చింది, దిగిపోయేసరికి కోచ్ వచ్చి నేను చెప్తా అని చెప్పేసి ఆ కోచ్ కూడా పాపం హెల్ప్ చేస్తుండు, కానీ వాడు వినట్లేదు. అమ్మ మమ్మీ 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 అని చెప్పేసి అంత దిగిపోయిండు. పాపం వాడితో కాలేదు, దిగిపోయిండు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మావాడి వెనకాల ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మంచిగా చేసిండు. ఆ అబ్బాయికి ఈ కోచ్ హెల్ప్ చేసిండు అట్లా ఇట్లా చేయాలని చెప్పి. అందుకే క్లాప్స్ కొడుతుండు ఆ కోచ్. అంటే ప్రతి ఒక్క దగ్గర ఒక కోచ్ ఉన్నాడు. ఇక్కడ పటాకులు పేలుస్తున్నారు, అయితే మా చిన్నోడు ఇంకా అక్కడికి పరిగెత్తిండు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా వెళ్ళిపోయినాం. అక్కడ కూడా కొద్దిసేపు చూసినాం. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కోచ్ అయితే కంపల్సరీ ఉన్నాడు. అంటే మేబీ ఉంటారు కావచ్చు, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే హెల్ప్ చేయడానికా, లేకపోతే అన్ని సెంటర్లలో కోచ్ కంపల్సరీ ఉంటాడు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒక్కొక్క దగ్గర ఒక కోచ్ ఉన్నాడు. ఇక్కడ చూడండి వాలీబాల్ కూడా ఉంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వాలీబాల్ ఆడుతుండ్రు, షటిల్ ఆడుతుండ్రు. ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క అంటే ఆడుకోవచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఆడుకోవచ్చు అన్నట్టు. అట్లా ఈ వాలీబాల్ అయితే మస్తు చాలాసేపు చూసినాం మేమైతే ఇక్కడ. కానీ కొంచెం సేపే వీడియో తీసినాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ మా చిన్నోడు ఏం చేసిండు, మళ్ళీ ఆ కిడ్స్ ఏరియాకి మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇక్కడ మళ్ళీ ఆ బొమ్మ చూసి అదేదో ఫీల్ అయిపోయిండు, అదేదో ఏనుగు బొమ్మలాగేదో ఫీల్ అయిపోయిండు. కానీ వాడికి ఏమంటారు అట్లా రాలేదు. ఫస్ట్ ఒక పాపను చూసిండు, ఒక పాపను చూసి అదేదనుకున్నాడు, ఏమనుకున్నాడో ఏమో. ఆ తర్వాత సరే నేను కూడా ఎక్కుతా అని చెప్పేసి ఎక్కిండు, కానీ వాడితో కాలేదు. అది కూడా మళ్ళా థ్రెడ్మిల్కి వచ్చిండు. అట్లా 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 మస్తు సేపు చాలాసేపు. ఇప్పుడు నేను హెల్ప్ చేసిన, ఆ కోచ్ అయిపోయింది కదా ముందు, కోచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను హెల్ప్ చేస్తే కొద్దిసేపు ఉన్నాడు, కొద్దిసేపు ఆడిండు ఆ థ్రెడ్మిల్ మీద. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇక్కడ అందరు ఆసనాలు వేసిండు కదా, వాడు కూడా నేను కూడా ఆసనాలు వేస్తా అని చెప్పేసి పోయిండు, కానీ వాడితో కాలేదు పాపం. మా ఋషి ఆడితో కొంచెం అన్నీ అవుతాయి అని చెప్పేసి అనుకోలేదు నేను. కొన్ని అవుతాయి, అన్నీ కావు, ఎందుకంటే చిన్న ఉన్నాడు కదా. తర్వాత ఎట్లయితుందో ఏమో, కానీ ఇప్పుడైతే కొన్ని అయితే కొన్ని కావు. కొన్ని అంటే అన్ని ఛాలెంజెస్లో విన్ కాము కదా ఎవరైనా కూడా, అందుకే కొన్ని ఛాలెంజెస్లో విన్ అవుతారు, కొన్ని ఛాలెంజెస్లో అంతే. ఆ తర్వాత మళ్ళీ ముందుకు రాగానే మళ్ళీ లైట్స్ కనిపించినాయి. ఇక్కడ ఏంది అని అంటే హ్యాష్ట్యాగ్ పెట్టేసి పెట్టిర్రు, దుబాయ్లో ఫిట్నెస్ 30/30 అని చెప్పేసి పెట్టిర్రు. ఈ పిక్ పెద్దది. సో అందుకోసమే వాడు ఇంకా మళ్ళీ సేమ్ యాజెస్ మళ్ళీ పరిగెత్తిండు. మళ్ళీ ఇది అయిపోగానే నెక్స్ట్ ఇంకా మళ్ళీ సేమ్ ఇందాక లైట్ షో అది కనిపించింది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు వాడు ఇంకా సింగిల్గా వెళ్ళి ఇప్పుడు కొంచెం డ్యాన్స్ వేసిండు. ముందు ఆ పాప కూడా ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తుంది ఆ పాపనైతే. నేనైతే కొద్దిసేపు ఆ పాపనే చూసిన, బాగా అనిపించింది ఆ పాప చేస్తే. నెక్స్ట్ ముందు భయపడకండి, నెక్స్ట్ వస్తుంది, అది నాదే, భయపడకండి, నేనే చేసేది. జస్ట్ వీడియో కోసం అట్లా యాక్ట్ చేసిన అంతే. చూసి నవ్వుకోండి అంతే. నేనైతే ఫుల్ నవ్వుకున్నా, అదేంటి అట్లా చేస్తున్నా అని చెప్పేసి జస్ట్ అట్లా యాక్ట్ చేసిన. అందుకోసం నాకే నవ్వు వస్తుంది, ఏంటి ఇట్లా చేస్తున్నా, బాక్సింగ్ అట్లా చేస్తారా అని చెప్పేసి అంతే. ఇంకా ఇక్కడ చాలామంది జిమ్ చేసుకుంటున్నారు చెప్పిన కదా. మావాడు కూడా నేను సైక్లింగ్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ పోయిండు. అది పెద్ద సైకిల్ రా, అట్లా కాదురా అని చెప్పేసి మళ్ళీ బయటకు తీసుకొని వచ్చినాం. ఇంకా చాలాసేపు ఉన్నాం, ఆల్మోస్ట్ 1.5 hours 2 hours దాకా ఉన్నాం. ఆ తర్వాత ఇంకా నాకు తెలిసి అది 15 minutesకి ఒకటి షో అట్లా వేస్తారు, జంబో డ్యాన్స్ లాగా. అదే ఇంతే. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, లవ్ యూ, బాయ్. ఇంటికైతే ఇంకా మెట్రోలో యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ వచ్చేసినాం ఇంకా.